హలో, నమస్కారం. మీరు ఈ ఆసియా అంతరాబి అన్న పేరు బహుశా విని ఉంటారు. ఎందుకంటే నిన్న ఢిల్లీ న్యాయస్థానం ఆవిడకు జీవిత ఖైదు విధించింది. ఆవిడ కాశ్మీర్‌కు చెందిందని చాలా మందికి తెలిసి ఉంటుంది బహుశా. కానీ ఒకప్పుడు 80-90వ దశకంలో ఆమె పేరు చాలా మారుమోగినటువంటి సందర్భాలు చాలా వార్తాపత్రికల్లోనూ ఆమె పేరు స్థానం ఎందుకు అంటే దేశ వ్యతిరేకమైనటువంటి కార్యకలాపాలు నిర్వహించినందుకు, అది కూడా కశ్మీర్ అన్న ఆ లోయలో బహిరంగంగా పాకిస్తాన్ కోసం పోరాడుతూ భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయించడంలో, భారతదేశం వ్యతిరేకంగా పోరాడుతూ పాకిస్తాన్‌లోకి కశ్మీర్ విలీనం కావాలని పోరాటం చేసినటువంటి ఈ స్త్రీ మొత్తం భారతదేశం యొక్క వ్యతిరేకతను ఆమె నరనారన జీర్ణించుకుని ఆ నినాదాలతో తమ యొక్క ఆ ప్రసంగాలను అలాంటి నినాదాల్లో నుంచి పాల్గొన్నటువంటి ఆ స్త్రీ ఉత్తరాన మిల్లత్ అనే ఒక సంస్థను కూడా ఏర్పాటు చేసి స్థాపించినటువంటి ప్రథమ మహిళ అనుకుంటాను బహుశా అప్పట్లో. ఈ దుఖ్తరానే మిల్లత్ అంటే పూర్తిగా పాకిస్తాన్ కోసం పాటలు పాడి పాకిస్తాన్ యొక్క పతాకను సైతం ఎగరవేసి పాకిస్తాన్ యొక్క జాతీయ గీతాన్ని కశ్మీర్లో ఆలపించిన తర్వాత ఆమె బహుశా అప్పుడు అరెస్ట్ చేశారు. ఇంత బహిరంగంగా భారత వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహించి పాకిస్తాన్ కోసం అంతపాడినటువంటి స్త్రీ. ఈమెకి ఎప్పుడో ఈ జీవిత ఖైదు పడవలసింది. కానీ మన న్యాయస్థానాలు న్యాయ వ్యవస్థ అన్నది అంత పటిష్టమైనటువంటి చట్టాలు అంతగా ప్రవర్తించవు కాబట్టి అంత ఆలస్యం జరిగింది. ఎందుకంటే 2015లో ఆవిడ బహిరంగంగా పాకిస్తాన్ యొక్క జాతీయ గీతం పాడి పాకిస్తాన్ యొక్క పతాకను అక్కడ ఎగరవేసి భారతదేశం అంటే నరనరాన విషం ఎక్కించుకొని పాకిస్తాన్ కోసం పాటలు పాడినటువంటి స్త్రీ అని 2 ముక్కల్లో చెప్పవచ్చు. ఆమె పాకిస్తాన్ యొక్క యువతను ఎలాంటి దారిలోకి తీసుకెళ్ళిందంటే ఈ నినాదాలు చేస్తూ రోడ్ల మీదకి వచ్చి ఈ రాళ్లతో విసిరి, ఇప్పుడు కనిపిస్తున్నారు కదా వీళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి వాళ్ళకి అలవాటు ఎప్పుడు రోడ్ల మీదకి రావడం, ఏ ప్రతిషేధంలో పాల్గొన్నా కూడా ఏ నినాదాలతో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చినా కూడా ఈ రాళ్లు పట్టుకుని విసరడం అన్నది ఈ ఇస్లామిక జిహదీల యొక్క మొట్టమొదటి చర్య. అది ప్రతి దాంట్లో వాళ్ళు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. దీనికి నేతృత్వం వహించినటువంటి స్త్రీ ఈవిడ. ఈ దుఖ్తరాని మిల్లత్ అని ఆ సంస్థకు స్థాపకురాలు. ఈవిడ వివాహం చేసుకున్నది ఎవరో తెలుసా? జైష్ మొహమ్మద్ యొక్క ప్రముఖ వ్యక్తుల్లో ఒకడైనటువంటి ఆషిక్ హుసేన్ అనే అతన్ని ఈవిడ వివాహం చేసుకుంది. ఈ ఆషిక్ హుసేన్ చేసినటువంటి కార్యకలాపాలు ఏమిటంటే, ఈ ఆషిక్ హుసేన్ కశ్మీరీ పండిత్ అయినటువంటి హృదయనాథ్ వాంచు, ఒక కాశ్మీరీ పండితుడు, అక్కడ ఉన్నటువంటి మానవ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ ఆయనను చంపేశాడు. ఆయనను చంపిన దాంట్లో ఇతనికి 1992లో జైల్లో కుక్కేశారు. ఇప్పటి వరకు జైల్లోనే మగ్గుతున్నాడు అనుకుంటారు బహుశా, నాకు తెలిసి. 92లోనో 93లోనో అరెస్ట్ చేశాడు. కానీ ఆ హృదయనాథ్ వంచు అనే కశ్మీరీ పండితుని వాడు చంపేసింది 1992లో శ్రీనగర్లో. ఈవిడ భర్త, వాడు జైషే మొహమ్మద్ యొక్క నాయకుడు. అయితే ప్రతిసారి ఈవిడ అక్కడ ఉన్నటువంటి కశ్మీరీ యువకులను రోడ్ల మీదకి తీసుకురావడం, వాళ్ళ చేత రాళ్లు విసిరించడంలో చాలా ప్రావీణ్యం ఉన్నటువంటి స్త్రీ. కానీ ఈవిడకు 2 కొడుకులు ఉన్నారు. వాళ్ళు మాత్రం ఒకడు మలేషియాలోను, ఇంకొకడు ఆస్ట్రేలియాను అనుకుంటారు చదువుకున్నారు. ఈవిడ యొక్క చాలా మంది బంధువులు, ముఖ్యంగా
సహోదరులంతా సౌదీ అరబ్, పాకిస్తాన్, మలేషియాలో స్థిరపడ్డారు వాళ్ళందరూ. ఒక కొడుకేమో మలేషియాలో, ఇంకొకడేమో ఆస్ట్రేలియా అని అనుకుంటాను. వాడు ఈమెని అరెస్ట్ చేసిన తర్వాత ఈ ఆసియా అంత్రాబ్ యొక్క మొదటి కొడుక, రెండవ కొడుక అని తెలియదు. వాడు ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి వాడా లేదా మలేషియాలో ఉన్నటువంటి వాడా, వాడు ఒక వీడియో కూడా పెట్టాడు సామాజిక మాధ్యమాల్లో ఆవిడ గురించి. అది మీకు ఒకసారి వినిపిస్తాను. వినిపించిన తర్వాత దానిపై మాట్లాడదాం. ఇలాంటి ఒక స్త్రీ పూర్తిగా భారత వ్యతిరేక చర్యలకు కార్యకలాపాలను కశ్మీర్లో నిర్వహించి నరనరాన భారతీయ వ్యతిరేకత జీర్ణించుకున్నటువంటి ఈ స్త్రీని ఇప్పుడు ఈ జీవిత ఖైదు ఢిల్లీ న్యాయస్థానం ప్రఖ్యాపించినప్పుడు హాహాకారాలు మోగిస్తూ కన్నీళ్లు కారుస్తున్నటువంటి వాళ్ళను కూడా మనం చూస్తున్నాం. ఆమె చేసింది చిన్న తప్పేమి కాదు. భారత వ్యతిరేక చర్యలు బహిరంగంగా కశ్మీర్లో నిర్వహించింది. పాకిస్తాన్ కోసం వంత పాడి, పాటలు పాడి దాని యొక్క జాతీయ పతాకను కాశ్మీర్లో బహిరంగంగా ఎగరవేసింది. ఆ ప్రవర్తనల కోసం దుఖ్తరానే మిల్లత్ అని ఒక సంస్థని స్థాపించింది. అక్కడ ఉన్నటువంటి ఎంతో మంది స్త్రీలను సైతం ఈ తన యొక్క దుఖ్తరానే మిల్లత్లోకి తీసుకొచ్చి వాళ్లను కూడా మానసికంగా భారతీయ వ్యతిరేకులుగా తీర్చిదిద్దింది. ఇలాంటి ఒక స్త్రీని ఎప్పుడో అరెస్ట్ చేసి ఎప్పుడో జీవిత ఖైదు చేయాల్సింది. ఇవిడ చాలా కాలంగా జైల్లోనే ఉన్నట్టుంది. బహుశా 2018లో, అంటే అంతకుముందు చాలా సార్లు జైలుకి వెళ్ళింది, బయటికి వచ్చింది. ఇప్పుడు అయితే ఇంకా ఆవిడ పూర్తిగా జైలు నివాసమే గడపవలసి వస్తుంది అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే భారతీయ న్యాయస్థానాల యొక్క వ్యవస్థ మనకు తెలుసు. దాని తర్వాత పై కోర్టులు ఉన్నాయి, ఇంకా పై కోర్టులు ఉన్నాయి. అలా కాకుండా భారతదేశంలో ఏదైనా ఒక సమయంలో ప్రభుత్వాలు మారితే ఆమెను పూర్తిగానే వదిలేయవచ్చు. అలాంటి వెసులుబాటు కలిగినటువంటి దేశం మనది. ఆమె చనిపోయే వరకు నేను జైల్లోనే ఉంటుందనే గ్యారెంటీ కూడా లేదు. భారతదేశపు వ్యతిరేకంగా ఇంతగా బహిరంగంగా చేసినటువంటి వాళ్ళను సైతం మనం పూర్తిగా జైల్లో వేయలేకపోతున్నాం. ఈ దేశం చేసుకున్నటువంటి కర్మ అది. ఒక కాశ్మీరీ పండిత్ని శ్రీనగర్ లో బహిరంగంగా హత్య చేసినటువంటి వాడు ఈవిడ భర్త. వాడు జైషే మొహమ్మద్ యొక్క ముఖ్య కార్యకలాపాలను నిర్వహించేవాడు. ఆషిక్ హుసేన్ ఏదో పేరుంది, సరిగ్గా నాకు గుర్తుకు లేదు. వాడికి దాదాపుగా 93 నుంచి వాడు జైల్లోనే ఉన్నాడు, తిహార్ జైల్లో. బహుశా వీని కొడుకులు వారి ముఖం కూడా చూసి ఉండరు. వాడి కొడుకు ఇచ్చినటువంటి వాడు ఏ ఆస్ట్రేలియా నుంచో మలేషియా నుంచో ఎక్కడి నుంచో విడుదల చేసినటువంటి ఒక వీడియో నా ముందు వచ్చింది. దాన్ని మీకు వినిపిస్తాను, మీరు వినండి. విన్న తర్వాత మనం మాట్లాడదాం. ఈ ఆసియా అంత్రాబ్ యొక్క కొడుకు, అది మొదటి కొడుక రెండవ కొడుక, ఆస్ట్రేలియాలో ఉన్నాడా మలేషియాలో ఉన్నాడా ఎక్కడి నుంచి పంపించాడని తెలియదు. కానీ ఆ వీడియోలో వాడు ఎలా సమర్థించుకుంటున్నాడు తన అమ్మ యొక్క చేసిన కార్యకలాపాలను. ఇంత దారుణంగా భారత వ్యతిరేక చర్యలకు పాల్పడి పాకిస్తాన్ వంతు పాడినటువంటి వాళ్ళ అమ్మ గురించి వాడు ఎలాంటి సమర్థనలోకి రంగంలోకి వచ్చి వీడియో రిలీజ్ చేశాడో ఒకసారి మీరు చూడండి, మీరు విందురుగానే అది. Today an Indian court sentenced my mother Asya Andrabi with 3 terms of life imprisonment under different sections of Unlawful Activities Prevention Act for her involvement in Kashmir self-determination movement. Along with her 2 associates, Sophie Fahmida and Nahida Nasreen, were also sentenced to 30 years of incarceration. All 3 of them have been in New Delhi's Tihar jail since 2018, hundreds of miles away from their homes and their families. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి దాంట్లో ఏం చెప్పాడో తెలుసా?
ఇక్కడ ఏం చెప్పాడో మీరు బాగా వినండి. ఫర్ హర్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ కశ్మీర్స్ సెల్ఫ్ డిటర్మినేషన్ మూమెంట్ అంటున్నాడు. ఆవిడ చేసిన కార్యకలాపాలు అవన్నిటినీ సెల్ఫ్ డిటర్మినేషన్ మూమెంట్ అంటున్నాడు. అది ఇప్పుడు సెల్ఫ్ డిటర్మినేషన్ మూమెంట్ అయిపోయింది. వాడికి పూర్తిగా నరాన భారతీయ వ్యతిరేకత జీర్ణించుకొని పాకిస్తాన్ కోసం వంత పాడుతూ పాకిస్తాన్ జెండాను బహిరంగంగా అక్కడ ప్రదర్శించి పాకిస్తాన్ జాతీయ గీతాన్ని బహిరంగంగా ఆలపించి అక్కడ ఉన్నటువంటి యువతను మొత్తం భారతీయ వ్యతిరేకులుగా మార్చడానికి, వాళ్ళ చేత రాళ్ళు ఊహించడానికి భారతీయ సైన్యంపై ఇలాంటి కార్యకలాపాలు సంవత్సరాల కొద్ది నిర్వహించినటువంటి ఆవిడ యొక్క కార్యకలాపాలను వాడు సెల్ఫ్ డిటర్మినేషన్ అని తీసేస్తున్నాడు. చేసారా? వాడి ఇంకే ఎంత వయసు ఎంత ఉండదో తెలియదు నాకు. ఇప్పుడే అలవాటు చేసుకున్నాడు అన్ని. ఇతని తండ్రి ఒక కాశ్మీర్ పండితుని హృదయ్ వాంగ్చుక్ అనే ఒక సామాజిక కార్యకర్తను అతి దారుణంగా చంపేశాడు. దానివల్లనే 93 నుంచి ఇప్పటికీ తిహార్ జైల్లో ఉన్నాడు. వీడు బహుశా వాడి ముఖం కూడా చూసి ఉండడు. అది కూడా ఇందులో చెప్తున్నాడు అనుకుంటారు బహుశా. పూర్తిగా మీరు వింటే తెలుస్తుంది. ఈవిడని ఎప్పుడో శిక్షించవలసింది, కానీ ఇప్పుడు కూడా ఈ జీవిత ఖైదు అని ఏదైతే తీర్పు వచ్చిందో ఢిల్లీ న్యాయస్థానం నుంచి, అది కూడా నిలబడుతుందా? పై న్యాయస్థానాలు కూడా ఉన్నాయి మన భారతదేశంలో. అక్కడ నుంచి ఏదైనా వెసులుబాటు దొరుకుతుందా? ఆ శిక్షను అలాగే కొనసాగిస్తారా పై న్యాయస్థానాలు అన్నది కూడా ఇంకా మనం నిర్ధారించలేం. పైగా ఒకవేళ కర్మకాలి ప్రభుత్వాలు మారినట్లయితే పూర్తిగా విడుదల చేసేస్తారు ఈవిడ్ని. ఈవిడ యొక్క ఇంకో కొడుకు స్పీచ్ కూడా వచ్చింది. వాడు ఏకంగా ఏమంటున్నాడంటే, భారతదేశం మమ్మల్ని మా హక్కులను కాలరాసిందనో, లేదా భారతదేశం మాకు హక్కులు ఇవ్వట్లేదనో కాదు ఈ పోరాటం. అది భారతదేశం యొక్క ప్రసక్తియే కాశ్మీర్లో ఉండకూడదు. మేము మా హక్కులను భారత్తో అడగవలసిన కర్మ మాకు ఉండకూడదు. में उसको थोड़ा एक्सप्लेन किया गया, क्योंकि कई लोगों को लगता है कि शायद कश्मीरी इसलिए स्ट्रगल कर रहे हैं क्योंकि इंडिया उनको हुकूक नहीं दे रहा. ऐसा कुछ भी नहीं है. लड़ाई या स्ट्रगल इस चीज की है कि हमें इंडियन स्टेट से हुकूक चाहिए ही नहीं. लड़ाई इस चीज की है कि हमारा ये मसला नहीं है कि इंडियन स्टेट कश्मीर में अपना पावर मिसयूज कर रही है. दैट्स नॉट द पॉइंट. हमारा ये पॉइंट है कि इंडिया के पास कश्मीर में कोई पावर होना ही नहीं चाहिए, regardless of what they do with that power. అది పాకిస్తాన్ నియంత్రణలో ఉండాలి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. ఇలాంటి వాళ్లకు మనం కఠినమైనటువంటి శిక్షలు విధించక, ఇలాంటి శిక్షలు కూడా విధించడానికి సంవత్సరాల కొద్ది తీసుకోవడం వల్లనే ఇలా వీళ్ళు ప్రబలిపోతున్నారు. అందుకే నేను ప్రతిసారి చెప్పేది, ఈ చట్టాలను, ఈ న్యాయస్థానాల యొక్క ఈ పరిధిని పూర్తిగా బ్రిటిష్ కాలపు ఆ జిన్నా చట్టాలను మొత్తం మార్చివేయకపోతే చాలా కష్టం. వీళ్లను కఠినాతి కఠినంగా శిక్షించలేకపోతే ఇలాంటి పురుగుల్లాగా ఇంకా పుట్టుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దీనికి పెద్ద శిక్ష ఏం పడదు, పైగా శిక్ష పడితేది కూడా ఎప్పుడో కానీ పడదు. పైగా ఆ శిక్షలు కూడా మనం పై న్యాయస్థానాలకు వెళ్ళి మన కోసం కోట్లు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద అడ్వకేట్లను ఏర్పాటు చేసే సంస్థలు ఉంటాయి. వాళ్ళు మా కోసం పోరాడతాడు, మమ్మల్ని బయటికి తీసుకొస్తాడు, వాళ్ళకి పూర్తి నమ్మకం. అందుకే వస్తూ ఉంటారు. కఠినాతి కఠినంగా శిక్షించారనుకోండి, మళ్ళీ ఇంకొకడు ఇలాంటి భారత వ్యతిరేకత కోసమో, ఇలాంటి తీవ్రవాదం ప్రబలింపజేయడానికో వాడు బయటికి మళ్ళీ ఒకసారి కనీసం వాడి మెదళ్ళు అలాంటి ఆలోచనలు రాకుండా శిక్షించగలిగాలి. ఇప్పుడు ఏం జరిగింది? చాప కింద నీరులాగా
భారతదేశంలో ఎలా ఈ జిహాద్ కోసం ఈ తీవ్రవాదులు ఖిలాఫత్ స్థాపించడానికి, భారతదేశాన్ని ఆక్రమించుకొని ఖిలాఫత్ స్థాపించడానికి చాప కింద నీరులాగా ఎలా ప్రయత్నాలు జరుగుతున్నాయో దీనికి రుజువులు చాలా దొరికే కదా. ఇప్పుడు విజయవాడలో కూడా అరెస్ట్ చేశారు. ఒక స్త్రీ హైదరాబాద్ నుంచి అరెస్ట్ చేసింది. అది దాదాపు 40-50 మందిని కూడగట్టుకొని ఇలాంటి ఖిలాఫత్ మూమెంట్ కోసం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిందనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు. ఇది మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, వీళ్ళకి అర్థం కావట్లేదు. కానీ భారతదేశంలో చాప కింద నీరులాగా ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. కొంతమంది ఇప్పుడు కనిపెట్టి అరెస్ట్ చేశారు, వాళ్ళను శిక్షించే వరకు తాతలు దిగి వస్తారు. ఇప్పుడు అందుకే వీళ్ళు భయపడడం లేదు. ఏది ఏమైనప్పటికీ చట్టాలు చాలా కఠినంగా ప్రవర్తించగలిగే లాంటి ఒక మార్గం మనం కనిపెట్టాలి. చట్టాలను మార్చుకోవాలి, చట్టాల్లో ఉన్నటువంటి లొసుగులను పూడ్చివేయాలి. అలా కఠినంగా వీళ్ళని, ఇలాంటి వాళ్ళని లేకపోతే మాత్రం రాబోయే కాలం చాలా కష్టతరమైనది. మనం ఇంకా ఎన్నో చూడవలసి వస్తుంది మరి లేకపోతే.